మీరు పుణ్యశీల గారు సార్ చెప్పండి సార్. మేడం అదే అండి, ఇప్పుడు జనసేన మళ్ళీ తాజాగా ఇప్పుడు ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు జాతీయ సమగ్రత అనేటువంటి అంశాన్ని ఆయన మళ్ళీ కొత్తగా తీసుకున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడే నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఒక చెగువేరా, వామపక్ష భావజాలం, తర్వాత దళిత భావజాలం, మాయావతి, తర్వాత సనాతన ధర్మం. సో ఇలా ఏంటి ఇది స్టాండ్ మారిందా, లేకపోతే ఆయన ఫస్ట్ నుంచి ఇదిలోనే ఉన్నారా? దీన్ని ఎలా చూడాలి? ఇంతకు మించి ఇంకేమన్నా చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారిని నమ్మేటటువంటి పరిస్థితుల్లో అయితే లేదు సార్. ఎందుకంటే ఆయన 14 ఏళ్ల పాటు ఆయన చేసినటువంటి జర్నీ చూసుకుంటే మీరు చెప్పినట్టుగా 2008 నుంచి మరి 17 వరకు చెగువేరా అని, 17-19 సిపిఎం సిపిఐ అని, తర్వాత 19 మాయావతి గారితో దళితులు అని చెప్పని, ఆ తర్వాత ఇప్పుడు 24 వరకు మనం చూసుకుంటే మొన్నేమో మన అపాలజెటిక్ సనాతని హిందూ అనుకుంటూ. అంటే నేనేం చెప్తున్నానంటే సార్, ఒక నాయకుడికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి సార్. రాష్ట్రంలో అంటే కులాలు ఉండవా, మతాలు ఉండవా అని మీరు అనొచ్చు, కానీ అది ఎంతవరకు అంటే ఎంతవరకు ఆ కులాలు ఉన్నాయి, ఏ మేర ఉన్నాయి, వాళ్ళకి మనం ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం, ఆ కులాలకి మనం ఎలాంటి పరిస్థితుల్ని మనం క్రియేట్ చేసి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయగలం అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి తప్ప దాని మీద రాజకీయం చేస్తూ మన పబ్బం గడుపుకోవటం కోసం నిలబడేటటువంటి నాయకుడిని రాజకీయ నాయకుడు అన్నారు సార్. ఆయన బేసికల్ గా సినిమా స్టార్ అవ్వటం, ఆ సినిమా స్టార్ కూడా ఏంటంటే వాళ్ళ అన్నగారి సపోర్ట్ అనే మాట కూడా చెప్తున్నాను సార్. వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి వ్యక్తి నిండు సున్నా. అట్లాగే ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ జర్నీ కూడా చూసుకుంటే మరి ఆ టైంలో కాంగ్రెస్ లో విలీనం చేశారు అని చెప్పని మెగాస్టార్ చిరంజీవి గారిని ఓన్లీ దీనికే కన్ఫైన్ అవుదాం అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కే కన్ఫైన్ అవుదాం, విభేదించి మరి ఇందులోకి ఆయన ఓన్ గా జనసేన పార్టీ పెట్టారు. ఒక్క నిమిషం అండి, బల్లె మురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి బైట్ చూద్దాం. ఓకే సార్.